ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో మందుబాబులకు మంచి రోజులొచ్చాయి. రాష్ట్రంలో నాన్ బ్రాండెడ్ లిక్కర్కు తెరపడింది. మళ్ళీ బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులోకి రానుంది. దేశంలో పాపులర్ బ్రాండ్గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో నిల్వ చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్లతో వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ట్వీట్ చేశారు. ఏపీకి మళ్లీ తిరిగి వచ్చేసింది కింగ్ ద ఫిషర్ చీర్స్ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బ్రాండెడ్ లిక్కర్ పై మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు తెలంగాణలో టాప్ బ్రాండ్ లిక్కర్ కింగ్ ఫిషర్ బీర్లు దొరికితే ఏపీలో విచిత్రమైన బ్రాండ్లతో లిక్కర్ బీర్లు దొరికేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో లిక్కర్ బీర్లకు తెలంగాణలో డిమాండ్ పెరుగుతుందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు మద్యం పాలసీపై కూడా చర్చ మొదలైంది. కొత్త ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్సీపీ మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. డిస్టిలరీస్ లైసెన్సులను రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని భావిస్తున్నారు. డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించిన అవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాప్కి 45,000 రూపాయలు, అర్బన్ ఏరియాలో 55,000 రూపాయలు డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు చేస్తున్నారట. ఎన్నికల ప్రచారంలో మందుబాబులకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా కల్తీ మద్యాన్ని అరికట్టి బ్రాండెడ్ లిక్కర్ని అందించే విధంగా పాలసీలో మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టిలరీస్ కు పర్మిషన్లు ఇచ్చారని, తమ ప్రభుత్వంలో వైసీపీ మద్యం పాలసీని రద్దు చేసి దానిపై విచారణ చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.